మణిపూర్లో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత కుకీ మిలిటెంట్లు మృతి చెందారు. కుకీ టెర్రరిస్టులు జిరిబాంలోని పోలీస్ స్టేషన్పై కాల్పులకు తెగబడడంతో ఎన్కౌంటర్ జరిగినట్లు సిఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. జిరిబాం జిల్లాలోని బోరోబెక్రాలోని పోలీస్ స్టేషన్పై అనుమానిత కుకీ టెర్రరిస్టులు రెండు వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ పక్కనే నిర్వాసితుల శిబిరం కూడా ఉంది. అప్రమత్తమైన పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు వారిపై ఫైరింగ్ స్టార్ట్ చేశాయి. కొద్దిసేపు భీకరంగా కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్కౌంటర్లో 11 మంది కుకీ టెర్రరిస్టులు చనిపోయారు. పలువురు సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు. తాజాగా నెలకొన్న హింస వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2000 మంది సిబ్బందితో కూడిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బలగాలను రాష్ట్రానికి తరలించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే విమానం ద్వారా వీరందరినీ రాష్ట్రాలకు పంపించాలని తెలిపింది. 20 సిఏపీఎఫ్ కంపెనీల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, 15 బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన 5 బలగాలున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ యూనిట్లన్నీ ఈ నెల 30 వరకు మణిపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణ ఇప్పటికీ చల్లారకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో ఇతర దేశాల ప్రమేయం చాలా ఉంది. కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనలో మిజోరాం సీఎం లాల్దుహోమా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కుకీ ల్యాండ్ కోసం తాము పోరాడతామని, కుకీలు 3 దేశాల మధ్య విభజనకు గురి కావడం తమకు ఇష్టం లేదని అన్నారు. దేవుడి దయతో తాము ఎప్పటికైనా ఈ ప్రాంతంలో కుకీ ల్యాండ్ అనే పేరుతో ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నారు. అయితే లాల్దుహోమాకు విదేశాల్లోని డీప్ స్టేట్ అండ ఉందనే ఆరోపణలున్నాయి. అందుకే ఆయన విదేశీ పర్యటనలో ఈ ప్రత్యేక దేశం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం మణిపూర్లో ఘర్షణలను పూర్తిగా సద్దుమణకుండా చేసి తద్వారా కుకీలను సొంత దేశ ఏర్పాటుకు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. మణిపూర్లో ఘర్షణలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. మైతీలకు ఎస్టీ హోదా సమంజసమే అని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ఈ ఘర్షణలు మొదలవగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగడానికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికాల సహాయంతో మిలిటెంట్లు ఆయుధ సంపత్తిని పొందుతున్నారు. మయన్మార్ బోర్డర్ నుంచి భారీగా అక్రమ ఆయుధాలు కుకీ మిలిటెంట్లకు చేరుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో ఉన్న చర్చిల ద్వారా భారీగా విదేశీ నిధులు తరలిస్తున్నారు. ఫలితంగా కుకీ మిలిటెంట్లకు అక్రమ ఆయుధాలతో పాటు నిధులు కూడా వస్తున్నాయి. వీటి సహాయంతోనే ఈ ఘర్షణల్లో కుకీ మిలిటెంట్లు చెలరేగిపోతున్నారు. నిజానికి భారతదేశ ఈశాన్య ప్రాంతంలో ప్రత్యేక క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయాలన్నది డీప్ స్టేట్ లక్ష్యం. ఇందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని షేక్ హసీనా కూడా గతంలో ప్రస్తావించారు. బంగ్లాదేశ్, మిజోరాం, మయన్మార్లో ఉన్న కుకీల ప్రాంతాలను ఈ దేశాల నుంచి వేరు చేసి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని డీప్ స్టేట్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. అంతేకాదు, తాను ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్లోని సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా తన మిలిటరీ బేస్ ఏర్పాటు చేయాలనుకుందని తెలిపారు. అదే జరిగి ఉంటే క్రైస్తవ దేశం ఏర్పాటుకు అమెరికా మిలిటరీ సహకారం కూడా అందేదని విశ్లేషకులు భావిస్తున్నారు. షేక్ హసీనా అడ్డుకోవడం వల్లే ఈ ప్రత్యేక దేశం ఏర్పాటు ఆగిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ గెలుపుతో డీప్ స్టేట్ కార్యకలాపాలు తగ్గుముఖం పడతాయని అందరూ భావిస్తున్నారు. కానీ ఇది మరీ పూర్తి స్థాయిలో సమసిపోవన్నది విశ్లేషకుల అంచనా. భారత్కు పూర్తి స్వేచ్ఛ దక్కితే అది ఆర్థికంగా మరింత బలపడుతుందనే కారణంతో మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికి డీప్ స్టేట్ ప్రయత్నించే అవకాశం ఇంకా ఉంది. ట్రంప్ ప్రభుత్వం కూడా ఈశాన్య రాష్ట్రాల్లో సాగుతున్న కుట్రలను చూసి చూడనట్లు గనక వదిలేసే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే అక్కడ కుట్రలు ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. వీరి అండతోనే ఇప్పటికీ మణిపూర్లో వైరం రగులుతూనే ఉంది. కుకీ మిలిటెంట్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరిని మరింతగా రెచ్చగొట్టి ప్రత్యేక దేశం వైపు ఉసిగొల్పేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరి దీన్ని భారతదేశం ఎలా అడ్డుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.